Pastor Prabhakar Garu for inviting us. పాస్టర్ ప్రభాకర్ గారికి ప్రభు పేరిట వందనాలు, మమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించినందుకు. We are waiting from eagerly from the morning, waiting, and we want to see your smiling faces. ఉదయకాలం నుండి మేము మీ యొక్క నవ్వుముఖాలను చూడాలని చాలాసేపటి నుంచి ఉదయకాలం నుండి చూస్తున్నాం. ఇక చూడాలనుకున్నాం. ఇప్పుడు వచ్చింది ఆ సమయం. But I never see no one is smiling. కానీ మేము ముఖాల్లో నవ్వు కనబడడం లేదు. ఎందుకని? అందరూ ఒకసారి నవ్వండి. Rejoice in the Lord always. ప్రభువునందు ఆనందించుడి. So I am really appreciating United Evangelical Pastors Fellowship and Devarupla Mandal Pastors Fellowship Gospel Society team. I am appreciating you. You are special in my heart always. ఈ సమయంలో యునైటెడ్ ఎవాంజలికల్ పాస్టర్స్ ఫెలోషిప్ని, దేవరూపుల మండల పాస్టర్స్ ఫెలోషిప్ వారిని నేను ఎంతో అభినందిస్తున్నాను. ఎందుకనగా మీరు ప్రత్యేకమైన వారు. నా హృదయంలో మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గట్టిగా చెప్పలు పెడితే స్తుతిద్దాం. So if God's will and before Christmas we are going to bless with something special. దైవ చిత్తమైతే మిమ్మల్ని అందరినీ కూడా క్రిస్మస్కు ముందు ఒక చిన్న ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాం. And it's going to happen. ఇది జరుగుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. I need your prayers. మీ యొక్క ప్రార్థన సహకారం కావాలి. It's only for United Pastors Fellowship and Devarupla Mandal Pastors Fellowship Gospel Society something. ఈ సమయంలో ఈ ప్రత్యేకమైన ఆశీర్వాదం మరి యునైటెడ్ ఎవాంజలికల్ పాస్టర్స్ ఫెలోషిప్ వారికి మరియు దేవరూపుల మండల పాస్టర్స్ ఫెలోషిప్ వారికి మాత్రమే. It's because of your leader, mentor, Pastor Prabhakar Garu. ఈ సమయంలో ఎందుకనగా మరి మీ ముందు మంచి నాయకుడు గాను గైడర్ గాను ఉన్న పాస్టర్ ప్రభాకర్ని బట్టి. So Tamudu has a good patient in his I see, and I don't want to appreciate before you all, but I'm not able to keep silent myself to appreciate him. మిమ్మల్ని అందరి ముందు తమ్ముడిని అభినందించడం నాకు అంత ఇష్టం లేదు. ఎందుకనగా మీ అందరి ముందు అభినందించడం కాదు, కానీ నా మనసు ఎందుకో ఊరుకోకుండా మరి పొంగిపోతుంది కనుక మాట్లాడుతున్నాను. He was caring his family, and at the same time he's caring about all 150 families. ఆయన తనకు దేవుడిచ్చిన తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ తనకు ఇవ్వబడిన 150 మంది కుటుంబాలను కూడా సంరక్షించే పనిలో నిమగ్నమైనాడు. And he was taking care of all 22 pastors. అదేవిధంగా ఈ సంఘ విశ్వాసులనే కాదు, తన కుటుంబంనే కాదు, తన ఫెలోషిప్లో ఉన్న 22 మంది సేవకుల విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. And especially he is always caring about Oli sir also. ఈ అదేవిధంగా ఆలిన్ సార్ గారిని కూడా తను చూసుకుంటున్నాడు. అందుని బట్టి కూడా అభినందిస్తూ ఉన్నాను. So here and really I want to appreciate you, Tamudu. And from the morning we waited till we are not going to finish your meeting. We are not going to give you a mic. Whenever we give, you need to wait for that time. మరి ఉదయం నుంచి మీకోసం మీరు ఎప్పుడు మైక్ ఇస్తారా అని మేము వెయిట్ చేసాం. సమయం వచ్చింది కనుక మైక్ ఇచ్చిన తర్వాత మరి మా సమయం మేము ఎప్పటి వరకు మాట్లాడతామో అప్పటిదాకా మీరు వినాల్సిందే ఉండాల్సిందే అంటూ ఉన్నాడు. గట్టిగా చెప్పగలుగుతామా? Here we have my beloved brother, younger brother I used to call him, and his name is Pastor Dinesh. He is from Karnataka, Yadagiri district. ఇక్కడ మన మధ్యలోనికి దైవజనుడు పాస్టర్ దినేష్ అయ్య గారు వచ్చారు. ఆయన బెంగళూరులో యాదగిరి డిస్టిక్ సంబంధించిన సేవకుడు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. The state of Karnataka. ఇది మరి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన జిల్లాల నుంచి వచ్చారు మన మధ్యలో. So he was dynamic speaker. ఆయన శక్తివంతమైన ప్రసంగికులు. And he is running a good fellowship church in Yadagiri. ఆయనకు మంచి సంఘం ఉంది యాదగిరి డిస్టిక్లో, కర్ణాటకలో. So now we need to pray for him, and he's traveled all night to give the wonderful message to all young people. ఈ సమయంలో ఆ కర్ణాటక నుంచి మన మధ్యలోనికి రావడానికి రాత్రంతా ప్రయాణం చేశాడు ఒక మంచి సందేశాన్ని మనకి ఇవ్వడం కోసమే. So we should not waste the time. Let's clap. ఈ సమయంలో మన సమయాన్ని వృధాపరచకుండా ఈ సమయాన్ని అయ్య గారికి ఇస్తాం.
ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? నిద్రపోనికి నిద్రపోతున్నా? నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. మీరు నిద్రపోకుండా ఉండాలంటే బ్రైటీని చూడండి. పండుకున్న వాళ్ళని కూడా లేపుతుంది. ఎటుపోయిందా బ్రైటీ? బ్రైటీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ. I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. So it's a great privilege to be with you all once again. మీ అందరితో ఉండడం ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాను. So this is fourth time coming to Janagaon నేను 4వసారి జనగామ ప్రదేశానికి రావడం through Anna. అన్నగారి ద్వారా. So I am also happy to see him always. వారిని చూడడం నాకు ఎంతో సంతోషం వేస్తూ ఉంటుంది. So really is a very blessing to us also. ఆయన మాతో ఉండడం కూడా మాకు ఎంతో దీవెనకరము మా పట్టణంలో కూడా. He came to Karnataka many times, even Bangalore and even to our church. వారు అనేక మార్లు మా ప్రాంతానికి వచ్చాడు, కర్ణాటకలో ప్రసంగం చేశాడు, అదేవిధంగా బెంగళూరుకు వచ్చాడు. మా సంఘాన్ని కూడా వాళ్ళ వాక్యం ద్వారా దీవించాడు. He is also dynamic preacher. ఆయన కూడా ఒక అద్భుతమైన ప్రసంగికుడే. Thank God for that. Now. దానిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. So this is the time, very hard time. ఇప్పుడు ఈ వినాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి ఈ టైము. Because I know this is very big experience for us. ఎందుకంటే ఇది తెలుసు, ఇక తిన్న తర్వాత మన పరిస్థితి ఎట్లా ఉంటుందో అనేది నాకు అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. After lunch anyway you people are sitting means praise God that. కానీ అన్నం తిన్న తర్వాత కూడా మీరు కూర్చున్నారంటే నేను దేవునికి ఎంతో వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. So because we need to continue up to 5 o'clock. సో మనం ఒక 5 గంటల వరకు మనం సమయాన్ని కలిగి ఉంటాం. I thought that morning I will get mic and I can continue up to lunch. నేను అనుకున్నాను ఉదయకాలం నాకు మైక్ దొరుకుతుందేమో, ఇక లంచ్ వరకు ఒక సెషన్ చెప్పొచ్చు, లంచ్ తర్వాత ఒకటి మాట్లాడొచ్చు అనుకున్నాను. So you had already some other programs morning. ఉదయకాలము మీరు మరొక ప్రోగ్రామ్ను కలిగి ఉన్నారని నేను విన్నాను. So thank God for that also. సో దానిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. So before going to the word of God, వాక్యము వినడానికంటే ముందు so I have a question for everyone. మీ అందరికీ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నా. అందరు చూడండి. So please look at me. అందరు నా వైపు చూడండి ఒకసారి. How many of you brought your phone? Can you lift up please? ఫోన్ తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఫోన్ పైకి తీసి చూపించండి. How many of you brought the phone? ఫోన్ తీసుకొచ్చిన వాళ్ళందరూ ఫోన్ తీసుకొని చూపించండి. I don't take your phone, please lift. Okay, thank God. దేవునికి మహిమ. How many of you brought Bible? Can you lift? బైబిల్ ఎంతమంది తీసుకొచ్చారు? Okay, praise God. దేవునికి మహిమ. I think some changes here. నేను చూస్తున్నాను కొన్ని మార్పులు ఇక్కడ జరగడం. So wherever I go, ప్రభాకర్ గారు, కొన్ని మార్పులు జరుగుతున్నాయి ఇక్కడ. నేను ఎక్కడికి వెళ్ళినా, so if I ask this question, నేను ఈ ప్రశ్న కనుక అడిగితే, more than Bible, only phone I saw. చాలా చర్చెస్లో నేను ఏం చూశానంటే, ఇదిగో బైబిల్ కంటే ఫోన్లో ఎక్కువ కనబడేది నాకు. But here I can see more Bibles. కానీ ఇక్కడ కొన్ని నేను ఏం చూశానంటే బైబిల్స్ ఎక్కువ చూశాను. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ. Because word of God is very important in our life. దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం మన జీవితాల్లో. Without word we can't live. వాక్యం లేకుండా మనం బ్రతకలేము. So without word even we can't achieve the goal. మనం ఆ గురి యొద్దకు చేరాలంటే వాక్యం లేకుండా మనం చేరలేము. Without word of God even we don't have prayer life. ఆ వాక్యం లేకుండా ప్రార్థనా జీవితాన్ని కూడా కలిగి ఉండలేము. So word of God is very important. వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. So before meditating the word of God I need to show one words from the scripture Bible.
నేను వాక్యములోకి అనగా నా ముఖ్య ప్రసంగంలోకి వెళ్ళడానికంటే ముందు ఒక లేఖన భాగాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 2 Timothy chapter 3 verse 16. చూడండి, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 17. 2 Timothy chapter 3 verse 17. 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. 16, 17. They can. 16, 17 మీరు చూడవచ్చు. Okay. So in English it says all scripture breathed out by God. చూడండి, ఈ యొక్క ఇంగ్లీష్ లో కనుక చూస్తే ప్రతి లేఖనము కూడా దైవావేశనం వలన అనగా దేవుని చేత మనకు ప్రచురించబడినవి అని చెప్పొచ్చు. All scripture breathed out by God and profitable. అన్ని కూడా దేవుని యొక్క ఆ యొక్క దైవావేశం వలన మనకు క్షేమము కలుగు నిమిత్తమే ఇవ్వబడింది. For teaching, ఎందుకు? ఉపదేశించుటకు, for reproof, మనల్ని ఖండించుటకును, for correction, తప్పుదిద్దుటకును, and for training in righteousness. నీతి యందు శిక్షణ చేయుటకును ఈ యొక్క లేఖనం ఇవ్వబడి ఉంది. So that's the reason word of God is a very important in our life. అందుకే వాక్యం అనేది చాలా ప్రాముఖ్యము అని గ్రహించాలి. So only by prayer you cannot please the God. చూడండి, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ప్రార్థనా జీవితంలో మనం ఉండి దేవుణ్ణి సంతోషపెట్టలేము. At the same time you need word of God. ఇదిగో ఈ ప్రపంచమును బట్టి దేవుని సంతోషపెట్టలేము కానీ వాక్యమును బట్టి దేవుని సంతోషపెడతాం. Prayer and word of God, it is like a one coin, two faces. చూడండి, ప్రార్థన ఒకటే దేవుణ్ణి సంతోషపెట్టలేదు. ప్రార్థన వాక్యము రెండు కలిగి ఉంటే ఆ నాణెముకు ఇరువైపులా ఉన్నటువంటి విలువను మనం కనపరుస్తాం. So that's the reason we know how to pray. అదే మనం ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం. So today we need to know what is the importance of the word of God. ఇదిగో వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. So we thank God that you all brought the Bible. కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మీరు బైబిల్ పట్టుకొని వచ్చారు. మిమ్మల్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. But how many of you are finished the Bible? కానీ ఎంతమంది వాక్యాన్ని సంపూర్తిగా బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు? Whole Bible, does anyone finish it here? Can you lift up your eyes? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో బైబిల్ పూర్తిగా చదివిన వాళ్ళు సేవకులు తప్ప చేయి పైకెత్తండి. 1, 2, 3. ముగ్గురు. Claps. నలుగురు. yes, చప్పట్లు కొడదాం, వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. కొట్టండి అమ్మా, ఏమైంది? See, only if I count maybe 50 or 70 people are there here. సో ఇక్కడ 60-70 మంది ప్రజలు ఉన్నారు. So within 70 people, only 4 people they read the Bible. చూడండి, 70 మంది ఇక్కడ కూర్చుంటే నలుగురే చదివారంటే అది ఎంత బాధాకరం అండి. So it is very sad to understand, dear people of God. దేవుని ప్రజలారా, ఒకసారి ఆలోచన చేస్తే అది మనకు కొంచెం అసహ్యంగా అనిపిస్తూ ఉంది. So I am not even quoting to anyone, please don't mistake me. దయచేసి నేనేదో మిమ్మల్ని ఇక్కడ బాధ పెట్టడానికి నేను రాలేదు. So word of God says that God's word is a living and active. చూడండి, దేవుని వాక్యము సజీవమైనది, అది మనతో కలిసి ఉన్నటువంటి వాక్యము. So that's the reason we need to always study the word of God. అందుకే వాక్యాన్ని ఎప్పుడు మనం చదువుతా ఉండాలి. According to Luke chapter 8 verse 12 says, లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, look at me please. అందరు నా వైపు చూడండి. So you can read right but don't read now, look at me. చూడండి, మీరు ఒకవేళ ఆ రెఫరెన్స్ రాసుకోవాలంటే రాసుకోండి, తర్వాత మీరు చదువుకోండి, నా వైపు చూడండి ఇప్పుడైతే. So Luke 8:12 says, లూకా సువార్త 8:12 ఈ విధంగా సెలవిస్తుంది. the moment of hear the word of God, నువ్వు వాక్యం వినిన తోడనే Satan will come and he will snatch. చూడండి, అపవాది వచ్చి దాన్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తాడు. So when he will come, ఎప్పుడొస్తాడు? he don't come while watching the phone. ఫోన్ చూస్తున్నప్పుడు రాడు సాతాను గాడు. He don't come while watching movies. మూవీ చూస్తున్నప్పుడు రాడు సాతాను గాడు. He don't come even when you talking
from others. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం రాడు అపవాది కాదు. So when he will come, well, while you are reading and understanding the word of God, then the Satan will come. ఎప్పుడైతే వాక్యం విని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావో అప్పుడు మాత్రం బయలుదేరి వస్తాడు. It is there in the scripture. అదే వాక్యములో రాయబడి ఉంది. I am not selling any my own thoughts. నా సొంత ఆలోచన బట్టి మాట్లాడట్లేదు. So that's why Psalms 119 verse 9 says, అందుకనే కీర్తన 119:9 ఈ విధంగా సెలవిస్తుంది. how can a young man keep his life pure? యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటాడు. So word of God says that by guarding it according to your word. దేవుని వాక్యం సెలవిస్తుంది వాక్యము చేతనే తప్ప తమ నడతను దేని చేత యవనస్తుడు శుద్ధి చేసుకోలేడు. You cannot make pure yourself by studying any other books. చూడండి ఎన్నో పుస్తకాలు చదివి నీ యొక్క జీవితాన్ని శుద్ధి చేసుకోలేవు. So the clearly word of God says only the young man can become a pure when he study the word of God. యవనస్తుడు దేవుని వాక్యము చదువుట చేతనే తన ప్రవర్తనను శుద్ధిపరచుకుంటాడు. That's the reason we need to study the word of God day and night. అందుకే దేవుని వాక్యాన్ని దీవారాత్రములు ధ్యానించాలి. So those who study the word of God day and night, word of God says he will be blessed. దీవారాత్రములు వాక్యమును ధ్యానించువాడు అతడు నీటి కాలువల యోరున నాటబడిన వాడై అతడు చేయనదంతా సఫలమైపోతుంది. You want to bless, ఆయన నిన్ను ఆశీర్వదించాలని you want to bless, ఆయన నిన్ను ఆశీర్వదించాలి. you want to blessing to others, నీవు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. you need to study the word of అలా God. ఉండాలి అంటే వాక్యం చదవాలి. Without study the word of God you cannot achieve, even you cannot get any blessing from the God. వాక్యము చదవకుండా ఎలాంటి ఆశీర్వాదము మనం పొందుకోలేమని చెప్తున్నాను. So that's the reason Luke 8, please keep in your mind when Satan will come, when the moment of hear the word of God. అందుకని మీ మనసులో గుర్తుపెట్టుకోండి లూకా సువార్త 8:12 వాక్యం వినిన తోడనే అపవాది వచ్చి ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తాడు కనుక జాగ్రత్తగా ఉండాలి. Holding Bible is doesn't matter. ఇది బైబిల్ బట్టి దీన్ని బట్టి అపవాదికి ఏం కాదు, కానీ Holding Bible it doesn't matter. ఇదిగో లోక సంబంధంగా చూస్తే ఈ బైబిల్ అనేది ఏదో సులభమైనది కాదు. But opening the Bible is very important. బైబిల్ దగ్గర పెట్టుకొని మనం ఉంచుకుంటే అది కాదు, కానీ దీన్ని ఎప్పుడైతే మనం ఓపెన్ చేసి చదువుతామో అనేది చాలా ప్రాముఖ్యం. Standing before the mirror it doesn't matter. ఇగో నాయకుడి ఎదుట నిలబడితే సరిపోదు. Standing before the mirror it doesn't matter. అద్దం ఎదుట నిలబడితే సరిపోదు. అద్దం ఎదుట నిలబడ్డంత మాత్రాన సరిపోదు. Standing before the mirror we can understand how our face will looks like. అద్దం ఎదుట నిలబడ్డప్పుడు నీ ప్రతిబింబం ఎలా అయితే ఉన్నదో దాన్ని చూసుకొని సరి చేసుకోవడమే ప్రాముఖ్యం. That's why even James says that word of God is a mirror. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు దేవుని వాక్యము అద్దము వంటిది అంటాడు. So that's why we need to have a word of God in our life. అందుకే మన జీవితాల్లో వాక్యం అనేది ఉండాలి. Why we need to have a word of God? ఎందుకు వాక్యం ఉండాలి? Psalms 119:11 says, ఇదిగో 119వ కీర్తన 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, I have stored up your words in my heart, నా యొక్క హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను, that I might not sin against you. నీ వాక్యము నా హృదయములో ఉన్నప్పుడు ప్రభువా నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. What a beautiful word. ఎంత అద్భుతమైన మాట అండి. If you are have the word of God is in your heart, నీ హృదయములో దేవుని వాక్యం ఉన్నట్లయితే it won't lead you to commit sin. నీ పాపం చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. Verse 11 clearly says, వాక్యము 11వ వచనము స్పష్టంగా తెలియజేస్తుంది. dear young people, please try to understand this. నా ప్రియమైన యవనస్తులారా దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. Whenever you are studying the word of God, keeping the word of God in your mind, it won't lead you to commit any kind of sin. నీ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే నీ మనసులో వాక్యం ఉన్నట్లయితే నీకు పాపము చేయడానికి
ఎక్కడ అవకాశం ఉండదు. So verse 9 says, a young man can become a pure, how the study the word of God or guarding the word of God. 9వ వచనములో సెలవిస్తుంది, యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, ఎలా అంటే వాక్యము ద్వారా మాత్రమే అని చూస్తూ ఉన్నాం. Make a commitment. ఒక తీర్మానం చేసుకోవాలి, Make a decision. ఒక తీర్మానం చేసుకోవాలి. Dear youths, ప్రియమైన యవనస్తులారా, dear believers, ఓ విశ్వాసులైన వారలారా, dear brothers and sisters, సహోదరి సహోదరులారా, read the word of God daily. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. Study the word of God daily. దేవుని వాక్యాన్ని తప్పక మనం ధ్యానం చేయాలి. Meditate on the word of God daily. దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలి. Obey the word of God daily. దేవుని వాక్యానికి విధేయులము కావాలి ప్రతిరోజు. Be transferred by the word of God daily. దాని ద్వారా నువ్వు రూపాంతరము చెందబడతావు వాక్యం ద్వారా. Repeat daily until the Lord calls you home. ఈ భూమి మీద దేవుడు నిన్ను పిలిచే వరకు కూడా నీ నోట వాక్యం ఉండాలి. గట్టిగా చెప్పలు కొడదాం, నీ నోట వాక్యమే ఉండాలి. Hallelujah. హల్లెలూయా. One day Jesus Christ was preaching one small group. ఒకరోజు యేసు ప్రభు వారు ఒక చిన్న గుంపుతో మాట్లాడుతూ ఉన్నాడు. Outside, his brothers and mother came. అక్కడ నుండి వారి యొక్క తల్లి గారు వచ్చారు. They were standing outside. వారు బయట నిలబడ్డారు. One disciples came to Jesus Christ. Jesus, your mother and brothers are standing outside. యేసు ప్రభు యొక్క తల్లి గారు వారి సహోదరులు వచ్చారని చెప్పి డిసైపుల్స్ శిష్యులు వచ్చి చెప్తున్నారు, యేసు ప్రభువా అదిగో మీ తల్లి మీ సహోదరులు వచ్చారని చెప్తున్నారు. Book of Luke says, లూకా సువార్తలో ఈ విధంగా సెలవిస్తుంది. Jesus Christ openly giving the statement. ఆయన యేసు ప్రభు వారు ఆయన సూటిగా మాట్లాడినటువంటి ఒక సవాలుతో కూడిన మాట చూస్తున్నాం. Who is my brothers and who is my mother? Those who hear the word of God and walk according to the word, they are the brothers and mother. ఎవరు నా సహోదరి సహోదరులు తెలుసా? ఎవరైతే నా వాక్యమును విని దాని ప్రకారం అంగీకరిస్తారో వారే నా సహోదరి సహోదరులు అని చెప్పారు. చెప్పలు కొడదాం, వారే నా సహోదరి సహోదరులు. If you want to meditate the word of God, నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించాలనుకుంటే please take a decision. ఒక తీర్మానం చేసుకో. I have one habit. నాకు ఒక అలవాటు ఉంది. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా సరే I don't forget 6 years old girl's life story. నేను ఎక్కడికి వెళ్ళినా 6 సంవత్సరాల ఒక పాప గురించి చెప్పడం నేను మర్చిపోను. తప్పక ఆమె గురించి చెప్తాను. Shortly I will tell that story. ఆ యొక్క జరిగినటువంటి ఆ సంఘటన మీకు చిన్నగా నేను చెప్పేస్తాను. Actually my message did not started. నేను ఇంకా నా వర్తమానం ప్రారంభించలేదు. Just I am giving outline. మీకు ఒక అవుట్లైన్ మాత్రమే ఇస్తూ ఉన్నాను. So there was a 6 years old girl living in the small town. ఒక చిన్న గ్రామంలో 6 సంవత్సరాల ఒక పాప ఉండేది. So she used to go to tuition classes. ఆమె ఏం చేసేదంటే అక్కడున్న ఆ ప్రాంతంలో ట్యూషన్ కు వెళ్తూ ఉండేది. In those villages there is no education, even transportation. It is like a backward village. ఆమున్న గ్రామములో అక్కడ వెళ్ళడానికి రవాణా సౌకర్యం ఉండేది కాదు, చదువుకోవడానికి సరైన సదుపాయాలు ఉండేవి కావు. So in that village every day one pastor used to visit. కానీ అలాంటి గ్రామములో ఒక సేవకుడు మాత్రము వెళుతూ ఉండేవాడు, వెళుతూ వస్తూ ఉండేవాడు. Every day he was visiting that village. He is giving studies, at the same times he is educating. చూడండి, ప్రతిరోజు కూడా ఆ సేవకుడు ఆ గ్రామానికి వెళ్ళేవాడు, అక్కడ కొద్దిగా వాళ్ళకు విద్య నేర్పించేవాడు, వారికి దేవుని గురించి కూడా చెప్తుండేవాడు. A 6 years old girl started to slowly reading and writing. ఆ 6 సంవత్సరాల పాప ఏం చేసిందంటే మెల్లమెల్లగా చదవడం నేర్చుకున్నది, రాయడం నేర్చుకున్నది. Then finally she came to her parents. ఆయన నేర్చుకున్న తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసింది. She is requesting his father. తండ్రి దగ్గరికి వచ్చి అంటుంది, నాన్నగారు, Daddy, I need a Bible. నాన్నగారు నాకు బైబిల్ కావాలని చెప్తుంది. Father told to that 6 years old girl. వాళ్ళ తండ్రి గారు ఆ అమ్మాయితో చెప్తూ ఉన్నాడు, Daughter, నా కుమార్తె,
If you want to Bible, నీకు బైబిల్ కావాలంటే I need to work 6 years. నేను 6 సంవత్సరాలు పనిచేస్తే తప్ప నీకు బైబిల్ కొనలేను. Because we don't have that much money in our hand. నా దగ్గర అంత డబ్బు లేదమ్మా అని చెప్పాడు తండ్రి. Please don't ask me. దయచేసి బిడ్డ ఆ డబ్బులు మాత్రం నన్ను అడగకు, అన్ని డబ్బులు నా దగ్గర లేవు. 6 years old girl fed up and she became very sad. చూడండి ఆ 6 సంవత్సరాల ఆ పాప చాలా నిరుత్సాహపడిపోయింది, చాలా దిగాలుగా కూర్చొని ఉండిపోయింది. Finally she started her own businesses. ఆమె ఏం చేసిందంటే సొంతగా వ్యాపారం మొదలు పెట్టింది. She started to feeding the chicken and selling the eggs. ఆమె ఏం చేసిందంటే కోళ్లకు దానం వేయడం, కోళ్లు గుడ్లు పెడితే ఆ గుడ్లను అమ్మడం ప్రారంభం చేసింది. She worked 6 years totally. చూడండి 6 సంవత్సరాలు ఆమె పని చేసింది. She is 6 years old girl to get the Bible. She is working 6 years. చూడండి 6 సంవత్సరాల ఆ పాప ఇంకా 6 సంవత్సరాలు బైబిల్ కొనడానికి 6 సంవత్సరాలు కష్టపడ్డది ఆమె. What a beautiful story, dear people of God. Try to understand. This is very serious story ఇది I am telling. జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా నా ప్రియమైన ప్రజలారా. Today we don't know about value of the Bible in our life. మనకు తెలియదు బైబిల్ యొక్క గొప్పతనం ఏంటో తెలియదు మనకి ఈ రోజు వరకు కూడా. You don't know. Today we are having Bible in our hands means there is a lot of missionaries blood shed for this. ఈ బైబిల్ మన చేతిలో ఉందంటే అనేక మంది మిషనరీలు తన యొక్క ప్రాణాలను అర్పించినటువంటి అర్పణ ఉంది ఇందులో. Finally she worked 6 years. చూడండి ఆ 6 సంవత్సరాల ఆ అమ్మాయి ఏం చేసిందంటే 6 సంవత్సరాలు కష్టపడి పని చేసింది. After 6 years means she became a 12 years old woman, old young lady. సంవత్సరాలు కష్టపడేసరికి ఆమెకు 12 సంవత్సరాల వయసు వచ్చేసింది. Then she will come to her father. మరలా తిరిగి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చేసింది. Daddy, you told that if you want to buy a Bible I need to work 6 years. నాన్నగారు మీరు చెప్పారు కదా బైబిల్ కొనాలంటే 6 సంవత్సరాలు పని చేయాలని. ఇదిగో నేను పని చేశాను. See, there is a sufficient money to buy a Bible. నాన్నగారు ఇప్పుడు నా చేతిలో డబ్బులు ఉన్నాయి, బైబిల్ కొనడానికి సరిపడు డబ్బులు నేను తెచ్చాను. 6 సంవత్సరాలు కష్టపడి అంటుంది. Father became very happy. తండ్రి చాలా సంతోషపడిపోయాడు. Then she told Daddy, I need to go and visit the pastor. I need to buy the Bible. డాడీ నేను ఇప్పుడు వెళ్ళి ఇదిగో ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బైబిల్ కొనుక్కొని వస్తాను. Father's given permission to take the Bible. అప్పుడు ఏం చేశాడు నాన్నగారు, వెళ్ళి బిడ్డ వెళ్ళి కొనుక్కొచ్చుకో అని చెప్పాడు. There is a big incident is going to be happen in our life. మన జీవితంలో కూడా ఒక భయంకరమైనటువంటి సంభవాలు ఎన్నో జరిగి ఉండొచ్చు. To take a Bible, she is walking 80 kilometers. 80 kilometers. అక్కడ చూడండి ఆ పాప ఆ బైబిల్ కొనుక్కోవడానికి 6 సంవత్సరాలు కష్టపడి 80 కిలోమీటర్లు నడిచి వెళ్ళింది. In those days there is no transportation. చూడండి ఆ దినాల్లో మనలాగా ప్రయాణ సదుపాయాలు ఎక్కడ కూడా లేవు. Even there is no bicycle also. ఆ దినాల్లో సైకిల్ కూడా లేదు. She need to walk up to 80 kilometers towards from their leg. ఆమె ఉన్నటువంటి ప్రాంతం నుండి బైబిల్ కొనుక్కోవడానికి 80 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. She started walking towards to the pastor house. ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోయింది పాస్టర్ గారి ఇంటికి. Morning she started her journey. At night she was knocking to the pastor's house door. ఉదయకాలం ప్రారంభమైంది, సాయంకాలం వరకు అక్కడికి చేరుకొని ఆ యొక్క పాస్టర్ గారి యొక్క తలుపు తడుతా ఉంది. While she was knocking the pastor's house door, pastor opened. అక్కడికి వెళ్ళి పాస్టర్ గారి తలుపు ద్వారం తట్టగానే పాస్టర్ గారి ద్వారం తెరిచారు. He was very shocked. ఆయన చూసి చాలా ఆశ్చర్యపోయాడు, surprised. చాలా చెక్కుతుడయ్యాడు. Oh dear daughter, how come you here? నా కుమార్తెను ఎలా వచ్చావు ఇంత దూరము? So then she was replying, sir, pastor, you told that if anyone want to buy a Bible, please
Come to me, see, I came to you to get a Bible. పాస్టర్ గారు మీరు చెప్పారు కదా ఎవరికన్నా బైబిల్ కావాలంటే నా దగ్గరికి రండి నేను ఇస్తా అని చెప్పారు కదా, అందుకనే నేను మీ దగ్గరికి ఆశతో వచ్చాను. I did not come empty hand. నేను వట్టి చేతిలో రాలేదయ్యా అని చెప్పాను. Sufficient money I brought for the Bible. బైబిల్ కొనడానికి సరిపడినటువంటి ధనం తీసుకొని వచ్చాను. Pastor got very upset. పాస్టర్ గారు చాలా నిరుత్సాహపడిపోయాడు. He told, ఎందుకో తెలుసు, ఆయన ఇలా చెప్పాడు, dear daughter, నా ప్రియ కుమార్తె, I am very happy that you brought sufficient money to get the Bible. నేను ఒక విషయంలో సంతోషపడుతున్నాను, బైబిల్ కొనడానికి సరి అయిన డబ్బు తీసుకొని వచ్చావు, నీకు దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. But there is కానీ నా దగ్గర there is only one Bible. నా దగ్గర మాత్రం ఒకే ఒక బైబిల్ ఉంది. That is also for this Bible someone gave advance to take. ఈ బైబిల్ కూడా మనలో ఒకరే అడ్వాన్స్ ఇచ్చేసారమ్మా, ఆ బైబిల్ వారికి ఇచ్చేయాలి. Sorry, I don't have Bible, pastor replied. కుమార్తె నా దగ్గర బైబిల్ లేదు, నన్ను క్షమించు. She started crying on the floor. ఆ కింద పడుకొని పొర్లుతూ ఏడుస్తుంది, అయ్యో నాకు బైబిల్ లేదే. She was crying, pastor, I worked 6 years for this Bible. పాస్టర్ గారు బైబిల్ కొనుక్కోవడానికి 6 సంవత్సరాలు నేను కష్టపడ్డానయ్యా, Please give me this Bible. దయచేసి నాకు బైబిల్ కావాలి. She was crying like anything. ఏడుస్తుంది, ఒక విధంగా భయంకరంగా ఏడుస్తూ ఉంది. She was falling on the ground and she was lying. చూడండి ఆమె కింద దొర్లుతూ ఏడుస్తా ఉంది. That time one who gave the advance for the Bible, that person entering into the pastor house. అయితే ఈమె కంటే ముందు ఏ వ్యక్తి అయితే అడ్వాన్స్ ఇచ్చాడో ఆ వ్యక్తి లోపలికి వచ్చేసాడు. He asked to the pastors, why this girl is crying. ఆ రాగానే ఆ పాప అక్కడ ఏడుస్తుంటే ఏమైంది, ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అని అడిగాడు. That time pastor told, no, last yesterday you came, you gave the advance for this Bible. Now this girl brought sufficient money to buy the Bible, but I don't have. అయ్యా ఇగో నీవు నిన్నటి దినం వచ్చావు కదా, నీ బైబిల్కి అడ్వాన్స్ ఇచ్చావు, కానీ ఈ రోజు ఈ అమ్మాయి బైబిల్ కావాలని వచ్చింది, కానీ నా దగ్గర బైబిల్స్ లేవు. నీకు అడ్వాన్స్ ఇచ్చావు కాబట్టి ఈ బైబిల్ నీ కోసం ఉంచాను, కానీ ఈ అమ్మాయి బైబిల్ కావాలని ఏడుస్తుంది అని చెప్పాడు. This man saw that girls are crying. ఏ వ్యక్తి అయితే కొనడానికి అయితే వచ్చాడో ఆ వ్యక్తి చూశాడు, ఈ అమ్మాయి ఏడవడం చూశాడు. A man had a compassion. ఆయన ఒక మంచి దయ కలిగిన హృదయంతో He told to pastor గారితో చెప్పాడు, పాస్టర్ గారు, no problem, పర్వాలేదండి, I can get my Bible tomorrow or some other days. నా బైబిల్ మరొక రోజు నేను కొనుక్కుంటా, కానీ You give to that lady. ఈ యొక్క అమ్మాయికి బైబిల్ అని చెప్పాడు. చప్పట్లు కొడదాం, ఈ అమ్మాయికి బైబిల్ ఇచ్చేయని చెప్పాడు. Finally she embraced this Bible like this. ఆ బైబిల్ తీసుకొని ఆమెలో ఒక ఉత్సాహం వచ్చేసింది. She embraced and she was crying. చాలా ఆనంద బాష్పాలతో ఆమె ఏడుస్తూ ఉంది. Her name called Mary Jones. ఆమె పేరే మేరీ జోన్స్ అంటారు. Come on, give a big clap, dear people. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. So there are many Mary Jones are sitting here. నా ముందు చాలా మంది మేరీ జోన్స్ ఉన్నారు ఇక్కడ. Dear people of God, the value of this Bible you doesn't know. మీకు ఈ బైబిల్ యొక్క విలువ మీకు తెలియదు. But 6 years old girl to get a Bible, she worked 6 years. 6 సంవత్సరాల అమ్మాయి బైబిల్ కొనడానికి 6 సంవత్సరాలు కష్టపడింది. So that's why I am talking with you. Give a importance to the word of God. అందుకనే అంటున్నాను, ఈ బైబిల్ కు ప్రాముఖ్యత ఇవ్వాలి. Read every day this word of God. ఈ వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. Meditate the word of God. ప్రతిరోజు ధ్యానించండి. Study the word of God daily. దాన్ని అధ్యాయంగా చేయండి. Obey the word of God daily. వాక్యానికి విధేయులు కండి. Be transferred by the word of God daily. వాక్యం ద్వారా రూపాంతరము పొందండి. Repeat daily until the Lord calls you to the home. దేవుడు నిన్ను ఇంటికి పిలిచే వరకు కూడా నీ నోట దేవుని వాక్యాన్ని పలకండి. That's why when the Satan will come, you know that don't forget Luke 8:12, the moment of hear the word of God. చూడండి, మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే వాక్యం చదవడం మొదలు పెడతామో అప్పుడే అపవాది వచ్చి మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. లూకా సువార్త 8:12 ప్రకారం He will snatch you. నిన్ను ఎత్తుకుపోవడానికి
చేయడానికి ప్రయత్నం He చేస్తుంది. will make disturb. నిన్ను చాలా డిస్టర్బ్ చేస్తా ఉంటది. He don't want to make you study the word of God. దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టంగా ఉంచదు. He don't want to make you to obey the word of God. దేవుని వాక్యానికి విధేయత లేకుండా చేస్తుంది. So he don't want to make you the study meditate the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా చేస్తుంది. He don't want to make you to read the word of God. దేవుని వాక్యాన్ని చదవకుండా చేస్తుంది. Don't listen him. దయచేసి వినొద్దు అపవాదికి. Listen to the word of God. దేవుని వాక్యం వినండి. According to John 1:1. యోహాను సువార్త 1:1 ప్రకారం In the beginning ఆదియందు was the word. వాక్యం ఉండెను. Word was వాక్యము with God. దేవునితో ఉండెను. Word was God. వాక్యమే దేవుడై ఉండెను. Through him ఆయన ద్వారానే all things were created. సమస్తమును కలిగెను. Without him ఆయన లేకుండా single creature should not created. ఏది కూడా కలగలేదు. Everything created by the Jesus Christ. ప్రతిది కూడా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సృజించబడింది. Means word means Jesus Christ. Jesus Christ means word of God. చూడండి, వాక్యము అంటేనే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటేనే వాక్యము అని మనం అర్థం చేసుకోవాలి. So that's why we need to study the word of God. అందుకే వాక్యాన్ని మనం చదవాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now the message will start. ఇప్పుడు మెసేజ్ లోకి వెళ్దాం ఇక. Amen. ఆమేన్. Everybody, you want to go or you want to stay? ఇప్పుడు అనగానే వెళ్ళాలనుకుంటున్నారా, ఉండాలనుకుంటున్నారా? That is not my message. ఇప్పుడు నేను చెప్పింది మెసేజ్ కాదండి. Now the real message is going to be ఈ started. రోజు మీ కొరకు ఏ వర్తమానం తెచ్చానో ఇప్పుడు ఆ వాక్యాన్ని నేను బోధించబోతున్నాను. Hallelujah. ఆమేన్. నార్మల్ వాటర్ ఈయన. Because I don't want to leave you. ఎందుకంటే మిమ్మల్ని వాక్యం లేకుండా పంపించడం నాకు ఇష్టం లేదు. All the way from Karnataka I came here to share the word of God. నేను మామూలు దూరం నుండి ఉండాలి, కర్ణాటక రాష్ట్రం నుండి మీకు వాక్యం చెప్పడానికి వచ్చాను కనుక మిమ్మల్ని వదిలేయ నేను. Okay. When we live in this world, మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు there is a lot of temptations. చాలా శోధనలు మనకుంటాయి. Trials will come. చాలా వేదనలు కలుగుతూ ఉంటాయి. Troubles will come. చాలా సార్లు ఒత్తిడులు మనం ఎదుర్కొంటాం. Obstructions will come. మనం చాలా సార్లు వ్యతిరేకతలు ఎదుర్కొంటాం. We need to understand why all these problems will come. మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇలాంటి వ్యతిరేకతలు మనకు వస్తున్నాయి. So that's why I kept this message key verse is addictions. సో అందుకనే నేను ఈ యొక్క వర్తమానానికి అంశం ఏంటి అంటే మనం వ్యసనాలకు గురవ్వడము. Addictions, it is a very dangerous word. కొన్ని వ్యసనాలకు గురైపోవడం వల్ల వ్యసనము అనేది చాలా ప్రమాదకరమైంది అని చెప్తున్నాను. Anything which you are constantly pressurized to do something called to addictions. చూడండి, ఏదైతే మీరు మరలా తిరిగి చేస్తున్నారో దానికి మీరు వ్యసనము బానిసైపోయారు అని అర్థం. Lot of people constantly do that for that pleasure, their pleasure. చాలా మంది వాళ్ళ సంతోషాల కొరకు దానిని చేస్తూ ఉంటారు. If you don't do, you feel like a restless. మీరు ఒకవేళ అది చేయకపోతే మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ రోజు నేను చేయలేదు, అది దాన్ని పట్టుకోలేదు, లేకపోతే నేను సెల్ ఫోన్ చూడలేదు అనేటువంటి ఆలోచనలు వస్తా So ఉంటాయి. that's why addictions controls their life. చూడండి, ఆ యొక్క వ్యసనాలు ఏం చేస్తాయంటే మనల్ని పరిపాలిస్తాయి. Finally, you need to understand that it will hurts you. అవి నిన్నేం చేస్తాయంటే ఒక ఒత్తిడికి తీసుకొని వెళ్ళిపోతాయి. It will hurts your family. అది నీ యొక్క ఆ కుటుంబాన్ని కూడా నాశనం చేసేవిగా ఉంటాయి. It hurts whatever response you are in. నీ ఉన్న బాధ్యతలు మర్చిపోయేటట్టు చేస్తుంది. So that's why anything you are constantly pressurized to do for some pleasure, that is addiction, very dangerous. నీకు తెలియకుండానే ఏదైతే పదే చేస్తున్నావో అదే వ్యసనము అని మర్చిపోకు. So that's why Proverbs 28 verse 28 says. చూడండి, మన సామెతల గ్రంథము మనం చూస్తే 25 అధ్యాయం 25వ వచనంలో మనం చూద్దాం. So a man without self control is like a city broken. చూడండి, అక్కడ రాయబడిన మాట ఎవరైనా చదవండి. 25వ అధ్యాయము 25వ వచనమును గట్టిగా చదవండి ఒకసారి. 25 గట్టిగా చదవమ్మా. Yeah, please read.
It's there. Man without self-control. What it says in English. 25:28. 25:28 28. యా ఎస్ దట్స్ ఎస్ డన్ చదువునాను ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకొనిన వాడును అంతే. ఎస్ ఇట్స్ రిటన్. Okay. It's there. ఇట్స్ ఎ Self-control. ఇక్కడ చూస్తే తన మనస్సును అణుచుకోలేనటువంటి వారి గురించి రాయబడి ఉంది. Means this happens, addictions, people have no control it. ఈ మాట చాలా జాగ్రత్త వినండి. చాలా మంది కూడా ఈ మనస్సును అణుచుకోలేకుండా చేసే పొరపాట్లు చాలా ఉన్నాయి. There is a two kinds of addiction in this world, in this verse. ఈ వాక్యములో మనం చూస్తే రెండు రకాలైనటువంటి వ్యసనములు మనకు కనబడుతున్నాయి. Some are blatantly sinful addictions. చూడండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్నిటిని అనుకోని రీతిగా వారు వ్యసనములకు గురవుతా ఉన్నారు. Some others are addiction to good thing, they became idol in their life. కొంతమంది అయితే మంచి విషయాల్లో కూడా వారు వ్యసనంగా మారిపోతున్నారు, కానీ అది చివరికి చెడుగా మారిపోతుంది. Please listen very carefully. జాగ్రత్తగా వినండి. Sinful addictions. చూడండి, పాప సంబంధమైనటువంటి వ్యసనాలు ఉన్నాయి కొన్ని. Some people, they will addicted to the pornography. కొంతమంది ఈ యొక్క మొబైల్స్ లో నగ్న చిత్రాలు చూడడానికి వారి మనస్సును కేంద్రీకరిస్తున్నారు. Some people, they will addicted to masturbation. కొంతమంది అయితే పురుష సంబంధమైనటువంటి ప్రయోగాలు చేయడానికి వారు వాటిని వ్యసనంగా మారిపోయారు. Some people, they were addicted to sexual immorals. కొంతమంది వ్యతిరేకమైనటువంటి సత్సంబంధాలు కలిగి ఉండి వారు లైంగిక పరమైన సంబంధాలు కలిగి ఉండి వారు పాపం చేస్తూ ఉన్నారు. Some people, they are addicted to the pre-marriage sex. కొంతమంది వివాహానికి ముందుగానే వారు శరీర సంబంధమైన సంబంధాలు కలిగి ఉండి పాపములో వ్యసనంగా మారిపోయారు. Some people, they were addicted to the homosexuality. కొంతమంది వారికి వారుగానే వారు లైంగిక పరమైన ఆలోచనలు కలిగి ఉండి వారు పాపములో పడిపోతూ Some ఉన్నారు. people, they are addicted to the affairs. కొంతమంది అయితే లేనిపోని అక్రమ సంబంధాలు పెట్టుకొని పాపములో పడిపోతూ ఉన్నారు. All these kinds of addictions, person's life only. ఇవన్నీ కూడా దేనిలోకి వస్తాయి అంటే మీకున్న వ్యసనములోకే వస్తాయి. Nowadays, young age, no, some people are addicted to the drugs. చాలా మంది యవనస్తులు ఈ కాలంలో చూస్తే మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయారు. Some people are addicted to the alcohol. చాలా మంది కూడా ఇదిగో చూస్తున్నాం మనమందరం కూడా మద్యమునకు అలవాటు పడిపోయి వ్యసనంగా మారిపోతుంది వారికి. Some people are addicted to the smoking. కొంతమందికి అయితే ధూమపానానికి అలవాటు అయిపోయారు. See, some addicted watching bad movies also. కొంతమంది ఏటికి వ్యసనంగా మారిపోయారంటే వారు చెడు చిత్రాలు చూడడానికి వారికి బానిస అయిపోయారు. These are sinful addictions, people addicted. చూడండి, ఇవే ప్రజలను పట్టి పీడిస్తున్న వ్యసనములు అని చెప్పొచ్చు. These addictions will rule your life. ఈ యొక్క చెడ్డ అలవాట్లే నీ జీవితాన్ని ఏలుతున్నాయి ఇప్పటికి కూడా. You don't know, slowly it will ruling and controlling your whole life. నీకు తెలియకుండానే అది నిన్ను ప్రభావితం చేసే స్థాయికి వచ్చేసావు. But ultimately the consequences, when you will come to know that when you dip in the depth of body, then only you will come to know the result. ఎప్పుడైతే నువ్వు దాని లోతుగా వెళ్ళిపోతావో ఆ లోతైనటువంటి ప్రమాదంలో పడిపోయిన తరువాత నీకు అర్థమవుతుంది నేను ఇలాంటి వాటికి బానిస అయిపోయానా. Some people are there addicted to the television. చూడండి, చాలా మంది కొంతమంది టెలివిజన్ కు వాళ్ళు బానిసలు అయిపోయారు. Today number one addiction is the mobile phone. ఈ రోజు మనం చూస్తే ఎదుగో ప్రమాదకరమైన వ్యసనం ఏదైనా ఉందంటే మొబైల్ ఫోన్. Mobile phone, there are many people are addicted to the addicted like anything into the mobile. చూడండి, చాలా మంది బిడ్డల్ని యవనస్తులు చూస్తున్నాం మొబైల్ ఫోన్ కు వారు వ్యసనంగా మారిపోయారు. YouTube,
యూట్యూబ్, social media, సోషల్ మీడియా, Instagram, ఇన్స్టాగ్రామ్ లో, Facebook లో, WhatsApp, వాట్సాప్ లో, video game. వీడియో గేమ్స్ లో, Some people are even addicted to the food. కొంతమంది ఆహారానికి కూడా వ్యసనంగా మారిపోయారు. Some people they are addicted to the clothes. కొంతమంది బట్టలకు అలవాటు పడిపోయారు. Some people are addicted to the shopping. కొంతమందికి షాపింగ్ చేయడానికే వ్యసనంగా మారిపోయారు. No control using the credit card. క్రెడిట్ కార్డు ఎట్లా వాడాలో కూడా తెలియకుండా వారు ఇష్టానుసారంగా వాడుతున్నారు. Addiction is a cycle. ఇదిగో చూడండి, వ్యసనము అనేది ఏదైతే ఉందో అది నిన్ను పరిపాలిస్తున్నటువంటి ఒక విగ్రహం అని చెప్పొచ్చు. Why do people get addicted? చూడండి, ప్రజలు ఎప్పుడైతే చాలా మంది వీటికి ఆ వ్యసనంగా మారిపోతున్నారో, Why do people get addicted? ఎందుకు వీటికి ప్రజలు అలవాటు పడిపోతూ ఉన్నారు? Why means scripture says, I will tell. బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. నేను చెప్తాను. Romans, the book of Romans chapter 1 verse 25. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనములో ఈ విధంగా సెలవిస్తూ ఉంది. Can anyone read please? దయచేసి ఎవరైనా చదివి సహకరిస్తారా? Romans 1:25. 1వ అధ్యాయం 35వ వచనము ఏమని సెలవిస్తుందో మనం ఒకసారి చూద్దాము. అట్టి వారు దేవుని సత్యమును ఎస్, అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి, ఎస్, సేవించిరి. రైట్, యుగయుగముల వరకు Continue. ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎస్. So in English it is very clear. చూడండి, ఇంగ్లీష్ లో స్పష్టంగా చెప్పబడింది. Because they exchanged the truth about God for a lie and worshipped and served the creature rather than the creator. చూడండి, 1వ అధ్యాయము 25వ వచనములో గనుక మనం చూస్తే, అట్టివారు దేవుని సత్యమునకు అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరే. Going pagan temple, it is not idol worship. రిపీట్ అగైన్. Going pagan. యాస్, దట్, థ్యాంక్ యూ సో మచ్. యా, మనం తెలియబడిన దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించడం అనేది అది మనకు Not only that, idol worship. కాదు, విగ్రహారాధన కాదు. There is idol worship in every man who is sitting here. ఇది చూడండి, అక్కడ ఏదో దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆరాధన చేస్తే అది విగ్రహారాధన కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది కూడా విగ్రహారాధన చేస్తున్నారు. Because all addictions rooted in every person. మనుషులో వ్యసనంగా మారిన ప్రతిది కూడా అది మీకు విగ్రహమే. Pornography, it is rooted in you. నీవు చూస్తున్న నగ్న చిత్రాలన్నీ కూడా నిన్ను ఏలుతున్న విగ్రహమే. Drinking also rooted in you. నీవు మద్యం సేవిస్తున్నావంటే అది కూడా నీకు ఒక విగ్రహమే. Smoking also rooted in you. ఇదిగో నీలో ఇదో ధూమపానం సేవిస్తున్నావంటే అది కూడా నీలో నాటబడిందే. So everything which is addicted constantly you are pressuring to do, it is leads you to death. చూడండి, నీవు మరలా 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 తెలియబడకుండా చేసే ప్రతిదీ కూడా నువ్వు నమ్ము, అది నిన్ను మరణానికి దారి తీస్తుంది. So that's why we need to very careful, dear people of God. అందుకనే దేవుని ప్రజలారా, మనల్ని మనము ఒకసారి తెలుసుకొని ముందుకు వెళుదాం. Paul is writing, people are worshipping more than creator, the creature. అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, ఈలో సృష్టికర్త కంటే సృష్టిని పూజించే వాళ్ళు ఎక్కువైపోయారు. Even pornography also, it is a creature. చూడండి, ఇంకా మనం చూస్తున్నటువంటి ఆ నగ్న చిత్రాలు కూడా సృష్టిలో నుండి వచ్చినాయి కనుక అనేక మంది వాటికి అలవాటు అయిపోయారు. Smoking, drinking and all the evil kinds of things. ఎక్కడ చూసినా మద్యపానము, ఎక్కడ చూసినా ధూమపానము, ఎక్కడ చూసినా చెడ్డ అలవాట్లు, వీటన్నిటిని కూడా సృష్టిలో నుండి వచ్చినవి. People are addicted to this. వీటన్నిటి కూడా అలవాటు అయిపోయి They don't want to come out of from this. వాటి నుండి బయటికి రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. Because Proverbs chapter 7 verse 21 and 23 says, ఇదిగో సామెతల గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. 21 to 23. 21 నుండి 23 వరకు ఈ విధంగా. See, it's clearly giving the statement. ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట చూద్దాము. With much seductive speech she pursued him. చూడండి, 7వ అధ్యాయము 21
21 నుండి భాస్కర్ చదువు 7వ అధ్యాయము 21 నుండి 23 వరకు, సామెతల గ్రంథము 21 నుండి 23 వరకు చదువుకుందాం. Yes. లోబర్చుకొనెను, ఎస్. See here, as a bird rushes into the snare. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఉరి యొద్దకు పరిగెత్తు పక్షి త్వరపడునట్లు అని చూస్తాం. So means if you are addicted to the any kind of things in this world, మీరందరూ నా వైపు చూడండి, మీరు దేనికన్నా వ్యసనంగా మారిపోయారే అనుకోండి, one day it will kill you. అదే ఒకరోజు మనల్ని చంపేస్తుంది. That will deception seal one day. అదే నిన్ను ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. So please try to understand. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. You need to come out of from all kind of addiction whatever you are having today. నీకున్న వ్యసనములన్నిటి నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. Dear youths, ఓ ప్రియమైన యవనస్తులారా, because this age is very dangerous age. ఎందుకంటే ఈ యొక్క వయస్సు చాలా ప్రమాదకరమైన వయస్సు. Because Satan is waiting for you each and every moment to attack. మిమ్ములను అటాక్ చేయడానికి అపవాది ఎవరిని మృంగుదురా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. He will attack through the phone. అది నేను ఫోన్ ద్వారా అటాక్ చేయొచ్చు, He will attack through the TV. టీవీ ద్వారా అటాక్ చేయొచ్చు, He will attack to the man. మనిషి ద్వారా నేను అటాక్ చేయొచ్చు. He will attack to the everything from the worldly pressurized to do. ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి చేయాలని ప్రేరేపించే ప్రతి దాని నుండి కూడా నిన్ను ఆకర్షించవచ్చు. But don't run behind that, because you are running to the snare. ఒకవేళ కనుక నువ్వు అలా పరిగెత్తుకొని వెళుతున్నావు అంటే ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? ఆ వలలో పడడానికే నువ్వు వెళుతున్నావు. One day that snare will catch you. చూడండి, ఆ వలలో ఒక రోజు నువ్వు పడిపోవలసిన వాడవే. You cannot come out of from that snare. ఆ వల నుండి నువ్వు బయటికి రాలేవు. See, there is one place called Alaska. అలస్కా అనే ఒక స్థలం ఉంది. So there are lot of wolves were there. అక్కడ చాలా తోడేళ్లు ఉండేటివి. See, wolves, they were coming and disturbing in the snow places. ఆ అలక్స్ అనే ప్రాంతంలో తోడేళ్లు వచ్చి బాగా అక్కడ వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉండేటివి. So one day the man decided to kill the wolves. ఆయన ఒక రోజు ఆ వ్యక్తి ఆలోచన చేశాడు, ఎట్లయినా ఈ తోడేళ్లను చంపేయాలి అనుకున్నాడు. So he took one knife. ఒక కత్తిని తీసుకున్నాడు. So he applied the blood on that knife. ఆ కత్తి పైన ఆ రక్తముని చిందించాడు. So after applying the blood, then again he applied the ice. ఆయన ఏం చేశాడంటే దానిపైన మళ్ళీ ఐస్ పెట్టేశాడు. Ice, after applying ice, again he applied the blood. మరలా ఏం చేశాడంటే దాని మీద బ్రెడ్, ఐస్ బ్రెడ్ బ్లడ్ Yes. బ్లడ్ అప్లై చేస్తూ వచ్చాడు. So layer after layer, completely it became like a ball. సో అది అలా చేస్తూ వచ్చినప్పటికీ ఒక ముద్దగా మారిపోయేది అక్కడ. So when we look, it looks like a blood. అయితే అది అక్కడ చూసినప్పుడు ఆ తోడేలకు ఎలా కనబడతా అంటే రక్తం లాగా కనబడతా ఉంటది. It won't looks like a snow or ice. ఇది లేకపోతే అక్కడ మంచు లాగానో లేకపోతే ఐస్ లాగా కనబడదు, అది రక్తపు ముద్దలాగా ఆ యొక్క తోడేళ్లకు కనబడుతుంది. That those man will keep on the ice place to look at the wolves. ఆ తోడేళ్లు వచ్చి చూడడానికి ఆ ఐస్ పైన దీన్ని ఆయన అక్కడ పాతి పెట్టాడు. See, the moment of looking that ice blood, the wolves started to running towards this place. ఎప్పుడైతే ఆ యొక్క రక్తపు ముద్దను చూశాయో ఆ తోడేళ్లు పరిగెత్తుకొని అక్కడికి రావడం ప్రయాణం చేసేది. Please listen very carefully. This is very serious. జాగ్రత్తగా వినండి. ఆ రక్తం ముద్దను చూడగానే తోడేళ్లు ఇక్కడ నాకు కావాల్సిన ఆహారం ఏదో ఉందని తినడానికి పరిగెత్తేది. It started to licking. మెల్లమెల్లగా అది కారడం ప్రారంభమైంది. అంటే అది ఐస్తో చేశారు కదా. When it started to licking and licking fire, because it was tasting.
ఎందుకంటే ఎప్పుడైతే అలా ఆ ఐస్తో తను చేశారో అలా కారుతూ కారుతూ చన్నగా వెళ్ళిపోవడం వల్ల అది కొంచెం టేస్టీగా ఉండేది. Because he thought that there is a blood. కానీ అక్కడ ఏమనుకుంటుందంటే ఆ తోడలు ఏమనుకుంటుంది, నాకు కావలసిన రక్తం అక్కడ ఉంది, ఆ బ్లడ్ ఉంది, చాలా టేస్ట్ ఉంది అనుకుంటుంది. Layer after layer, layer after layer, it is reducing, it started leaking. అప్పుడు ఏమైందంటే అక్కడ ఆ యొక్క ఆ బ్లడ్ ఏదైతే దాంతో కట్టబడిందో ఇట్లా 3-4 వరుసలుగా ఏదైతుందో అది కరిగిపోవడం ప్రారంభమైంది. కరిగిపోతూ See, it doesn't notice that there is a knife inside. కానీ చివరికి అది కరిగిపోయిన తర్వాత అక్కడ కత్తి వస్తుంది, ఆ కత్తి చేత నా జీవితం నాశనం అవుతుందని తోడేలుకు తెలియదు. He was continuously, it is not leaking. ఏం చేస్తుందంటే అలానే తింటూ ఉంది. ఆ యొక్క రక్తపు ముద్ద కదా ఇది, నాకు బ్లడ్ దొరికింది అని చెప్పి తింటా ఉంది. Finally, the knife came, even did not notice it, it was leaking. Finally, it was swallowed and wolves died. చూడండి, అలా తింటూ ఉన్నప్పుడు ఏమైందో తెలుసా, దానికి తెలియదు అందులో ఆ కత్తి ఉందని. ఆ కత్తిని కూడా తినేసింది, ఆ కడుపులోకి వెళ్ళిపోయి ఆ తోడేలు చనిపోయాది. This is what addictions make you. చూడండి, ఇలాంటివే మనకు చెడ్డ వ్యసనాలు కొన్ని పైన చూడడానికి మనకు చాలా చక్కగా అందంగా కనిపిస్తాయి, కానీ Today if I మనలోకి వెళితే చచ్చిపోతాం. Today if I watch pornography, nothing will happen. Don't worry, one day it will happen. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు నగ్న చిత్రాలు మొబైల్లో చూస్తున్నారు చాలా మంది యవనస్తులు. అది చూస్తున్నప్పుడు నీకు ఇప్పుడు సంతోషంగానే ఉంటది, కానీ తర్వాత తెలుస్తుంది దాని వ్యసనం ఏంటి అనేది. But there is a inside, something is there. కానీ మీకు తెలియకుండా ఒకటి లోపల ఒకటి జరుగుతుంది, నాశనం అయిపోతా ఉంది లోపల మన శరీరంలో. Like wolves, how it is leaking, because it gives first beautiful taste, but it did not notice inside the knife. చూడండి, ఆ తోడేలు గ్రహించలేదు ఆ రక్తపు ముద్దలో కత్తి ఉంది, నా ప్రాణం పోతుందని గ్రహించలేదు, చివరికి తన ప్రాణాన్ని కోల్పోయింది. Dear people of God, దేవుని ప్రజలారా, stop, ఆపివేద్దాం. come out of from the addictions. నీకున్న చెడు వ్యసనం నుండి బయటికి రా. Until unless you don't come, one day your life will be vanish without any gaining to the eternal life. చూడండి, నువ్వు ఆ వ్యసనము నుండి బయటికి రాకపోతే నువ్వు ఏమి సాధించకుండానే ఈ భూమి మీద చనిపోతావు. Hallelujah. హల్లెలూయా. Are you getting my point? దయచేసి అర్థమవుతుందా నేను చెప్పేది? Hallelujah చెప్పండి అమ్మా. హల్లెలూయా చెప్పండి అందరూ. Hallelujah. హల్లెలూయా. Reason why we need to come out of from addiction. చూడండి, ఈ వ్యసనాలు అన్నిటి నుండి మనం బయటికి రావాలి. First Peter chapter 5 verse 8 says, ఇదిగో మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, be sober minded. చూడండి, మనము సమాధానము గల వారమై ఉండాలి. Be watchful. మనము మెలకువ కలిగి ఉండాలి. Your adversary, the devil, prowls around like a roaring lion seeking. ఏం చేస్తుందంటే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె అది నీ కొరకు కనిపెడతా ఉంది. He is behind you, don't know. నీకు తెలియదు అది ఎవరిని మిగిందునా అని నీ వెనకాలే అది ప్రయత్నం చేస్తా ఉంది. So he will drop all the worldly things before you. నీ ముందు ఏం చేస్తా తెలుసా, నీకు ఇష్టమైన అన్ని నీ ముందు విసిరేస్తా ఉంటది. But one day he will attack you. మళ్ళీ వచ్చి ఒక రోజు ఏం చేస్తా తెలుసా, నేను పట్టుకుంటది ఒక రోజు. So that's the reason devil don't want you to be in the godly life. ఇదిగో అపవాదికి ఇష్టం లేదు నువ్వు దైవికంగా ఉండడం. Every day you must seeking someone to devour. చూడండి, ప్రతి రోజు కూడా ఇదిగో నువ్వు తప్పిపోవడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. So that's the reason, dear people of God, young people, understand that whatever addiction you are going through, the only way, only the Savior can deliver you from the addiction. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మీ కొరకు ఒక మాట చెప్తున్నాను. మీరు తెలియపడని ఏదైనా వ్యసనములు ఉన్నట్లయితే వాటిని ఈ రోజే విడిచిపెట్టండి. So because addiction, it is like a related to the sin. ఇదిగో వ్యసనం అనేది పాపమునకు కారణమవుతుంది గనక Sin leads you to death. ఇదిగో మరణము నిన్ను ఏం చేస్తుంది, నిన్ను పాపము మరణమునకు అప్పగిస్తుంది. Second example I will
give. రెండవ ఉదాహరణ మీకు ఇస్తాను. There was a butcher, slaughter. అక్కడ ఒక కటికవాడు ఉన్నాడు. There was a butcher, he was walking on the street. ఆయన ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ. So while butcher was walking, all the pigs are following him. చూడండి, ఆ కటికవాడు నడుచుకుంటూ పోతున్నప్పుడు వెనకాల పందులన్నీ పోతూ ఉన్నాయి. So one man stood up on the road, he asked, "Oh butcher, why all the pigs are following you?" ఒక ఆయన అడిగాడు, "ఓ కటికవాడా, నీ వెనకాల ఎందుకు పందులు పరిగెత్తుతున్నాయి?" అని అడిగాడు. Because in your hand there is a knife and all the equipments are there to kill the pigs, but even though pigs are following you. అరే, నువ్వు కటికవాడివి, అన్నిటిని చంపేవాడివి, నీ చేతిలో కత్తులు ఉన్నాయి, నీ చేతిలో జంతువులను చంపే ఆయుధాలు ఉన్నాయి, అయినా నీ వెనకాల పందులు పరిగెత్తుతున్నాయి ఏంటి అని అడిగాడు. Then butcher replied, "ఓ కటికవాడు ఏమన్నాడో తెలుసా? because I throw the popes, means food, pig foods. ఎందుకంటే నేను దానికి సంబంధించిన ఆహారాన్ని చల్లాను కనుక నన్ను వెంబడిస్తున్నాయి." So like that many people will follow dear people of God. చూడండి, అపవాదినికి ఇలాంటి ఆహారం పడేస్తా ఉంటది, కానీ దాని చేతిలో కత్తులు ఉన్నాయి, కటారులు ఉన్నాయని నీకు తెలియదు. He will throw before alcohol. మీ ముందు ఏం చల్లుతుంది తెలుసా? ఫస్ట్ ఆల్కహాల్ చల్లుతుంది, Porno videos, నగ్న చిత్రాలు పడేస్తుంది, mobile phones. లవ్ అఫేర్స్ పడేస్తా ఉంటది. See, everything he will throw before you. నీ ముందు అన్ని నీకు ఇష్టమైన పడేస్తుంది. One day it will kill you. మళ్ళొక రోజు వస్తుంది, నేను ఆ కట్టికవాడు కట్ చేసినట్టుగా కట్ చేస్తాను. Please don't take it easy lightly. దయచేసి నేను చెప్పే ఈ మాటలు సాధారణంగా విడిచిపెట్టొద్దు. Because addiction, it is a one kind of sin. చాలా మంది వ్యసనము అనేది చాలా భయంకరమైన పాపము. If you are not coming out of from addiction, you will be die. ఇదిగో నువ్వు ఆ వ్యసనము నుండి బయటికి రాకపోతే చనిపోయే ప్రమాదం ఉంటుంది. Jeremiah chapter 2 verse 13 says, యెర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, "For my people have committed two evil." చూడండి, నేను నా ప్రజల కొరకు నేను మేకులు కొట్టబడి ఉన్నాను. For my people have committed two evils. Okay. ఆ జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. నా ప్రజలు 2 నేరములు చేసి ఉన్నారు. See, what kind of two evils? ఏంటి ఆ 2 నేరములు? Forsaken me the fountains of living waters. మొట్టమొదటి వాళ్ళు ఏం చేసి ఉన్నారట? జలముల ఊటనైన నన్ను జీవజలపు ఊటైన నన్ను విడిచి ఉన్నారు. Means forsaken me. మీరు నన్ను విడిచిపెట్టి ఉన్నారు. Means you, those who are in the addiction, they are forsaken God. They are completely, constantly pressuring to do the whatever the self desirement. చూడండి, ఎవరైతే ఈ వ్యసనాలకు గురైపోతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలియకుండానే వాళ్ళ స్వాభావిక సిద్ధమైన పాపములు చేస్తూ మరలా 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 పురికొల్పబడుతూ ఉన్నారు. Second one, it says broken citrus that can hold no waters. చూడండి, 2వ మాట ఈ విధంగా సెలవిస్తుంది. చదువుట 2వ మాట ఏమంటున్నాడు? తమ కొరకు తోట్లను అనగా బద్దలైన నిలువని తోట్లను తొలిపించుకుని వారి కొరకు తొట్లను తొలిపించుకున్నారు. So that's the reason, dear people of God, don't go out of from God. దేవుని నుండి మనము వేరుగా ఉండి ఏం చేయలేం, పోవద్దు అని కోరుకుంటూ ఉన్నాం. Christianity is a way of hope. చూడండి, క్రైస్తవ్యము అనేది ఒక మార్గము. God of the Bible is God of the hope. చూడండి, ఈ యొక్క బైబిల్ దేవుడే నిరీక్షణకు ఆధారమైన దేవుడు. No, this is primary need is not come out of from addiction. చూడండి, మన ప్రాథమికమైనటువంటి ఆలోచన ఆ యొక్క వ్యసనము నుండి బయటికి రావడం కాదు కానీ, Yes, primary need is creator you need. Hallelujah. సృష్టికర్త అయిన దేవుడు అవసరమై ఉన్నది. Amen. ఆమేన్. Primary need is one who deliver you from the out of addiction you need. నీకు కావాల్సింది ఏంటి అయ్యా అంటే ప్రాథమికంగా నిన్ను ఆ వ్యసనమును విడిపించే దేవుడు నీకు కావాలి. G.K. Justin returns. G.K. Justin. జీకే జస్టిన్ అనేటువంటి ఒక వ్యక్తి ఇలా రాశాడు, A man is going to prostitute house. ఏ వ్యక్తి అయితే వ్యభిచారపు ఇంటికి వెళుతున్నాడో, When he knocked the door, ఎప్పుడైతే వారి ద్వారం తడుతున్నాడో, means he is seeking God. వారు ఏం చేస్తున్నాడట? ఆయన Seeking దేవుని God. వెతుకుతున్నాడట. Really, it makes some
confusion. చూడండి ఆ from మాట this అంటే మనకి quotation. ఎంత బాధేస్తుంది. వ్యభిచారపు ద్వారము తడుతున్నట దేవుణ్ణి వెతికినట్టుగా అని జీకే జస్టిన్ అనే వ్యక్తి రాశాడు. You may surprise from this quotation. ఈ కొటేషన్ నేను చూసినప్పుడు చాలా సర్ప్రైజ్ అయిపోతా ఉంటాం మనం. Why is knocking the prostitute door? ఎందుకు ఈ ప్రాస్టిట్యూట్ డోర్ తట్టాలి? Because he needs happiness. సంతోషం కోసం. He needs satisfaction. ఓ తన స్వలాభపరమైన సంతోషం కొరకు. He needs satisfaction. He needs happiness. That's the reason he was knocking to the prostitute door instead of coming to the creator. సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి రావడానికంటే బదులు తన సొంత సంతోషము కొరకు వ్యభిచారపు ఇంటి తలుపు తడుతా ఉన్నాడు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నాడు. So that's why your heart is crying for your creator. అందుకే మన హృదయాలు సృష్టికర్త అయిన దేవుని కొరకు దుఃఖిస్తూ ఉన్నాయి. I am very near to close, dear people of God. ముగించడానికి సిద్ధంగా ఉన్నాడు. John దేవుని chapter 7 verse 37 says, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనము. here clearly it says, if anyone thirsty, మీరు ఎవరైనా దప్పిక కొని ఉన్న ఎడల let him come and drink. Let him come and drink. నా యొద్దకు వచ్చి దప్పిక కొనిన వారలారా. చదువు నానా. 7:37. 7:37 చదువు నానా. తప్పికొనిన ఎడల ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. That man is very thirsty. ఆ వ్యక్తి అక్కడ దప్పిక కొని ఉన్నాడు. See, there are many people thirsty in this world. ఈ లోకంలో చాలా మంది రకరకాలైన దప్పిక కొనుచున్నారు. So they are instead of seeking the creator, instead of coming to the Christ, they are going somewhere. చూడండి, సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వచ్చే బదులుగా ఇంకొక చోటికి వారు వెళ్ళిపోతున్నారు. So Matthew chapter 11 verse 28, everyone knows. మత్తయి సువార్త 11:28 ఈ విధంగా సెలవిస్తుంది. Come to me, ప్రయాసపడుచున్న వారలారా, all who labor and are heavy laden, I will give you rest. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. See, those who are in addiction, ఎవరైతే వ్యసనముతో ఉన్నారో come to me, నా యొద్దకు రండి, I will give you rest. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. Jesus is saying, యేసు ప్రభువారు చెప్తున్నారు, come to me, నా యొద్దకు రండి, those who are thirsty, ఎవరైతే దప్పిక కొనుచున్నారో, those who are heavy laden, ఎవరైతే ప్రయాసపడుతున్నారో come to me, నా యొద్దకు రండి, I will give you rest. మీకు విశ్రాంతి కలుగజేస్తాను. Alcohol will not give a rest. ఆల్కహాల్ మద్యము నీకు విశ్రాంతి ఇవ్వదు. Pornography will not give you a rest. సత్యములు నీకు నగ్న చిత్రాలు నీకు విశ్రాంతి ఇవ్వవు. Masturbation will not give you a rest. పారిగో మా పురుష సంబంధమైన ఆలోచనలు నీకు విశ్రాంతిని ఇవ్వవు. Social media will not give you a rest. సోషల్ మీడియా నీకు విశ్రాంతిని ఇవ్వదు. Nothing will give you a rest in this world. ఏది నీకు విశ్రాంతిని ఇవ్వదు. Only one and only Savior can give a rest. Hallelujah. యేసుక్రీస్తు దేవుడు రక్షకుడు మాత్రమే మనకు విశ్రాంతి కలుగజేస్తాడు. Amen. ఆమేన్. Those who are sitting here, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో మాట్లాడుతున్నాను. Jesus calling you. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు బిడ్డ. Dear daughter, నా ప్రియ కుమార్తె, dear son, నా ప్రియ కుమారుడా, come to me. నా యొద్దకు రండి, I will give you rest. నేను నీకు విశ్రాంతిని If ఇస్తాను. you are thirsty, నువ్వు ఒకవేళ గనక దప్పిక కొంటే I will give you a living water. నీకు జీవ జలపు దాహమును నీకు If you తీరుస్తాను. don't have rest, నీకు ఒకవేళ ఇదిగో నెమ్మది లేకపోతే I am ready to give you a rest. నీకు విశ్రాంతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The reason why he took our sins on the cross, ఎందుకు కలువరి శిలువలో ఆయన పాపములను భరించారు? reason only he shed his blood on the cross. ఇదిగో ఆ కలువరి శిలువలో ఆయన రక్తము చిందించడానికి గల కారణం, Reason why he died and rose. ఎందుకు ఆయన చనిపోయి పునరుత్థానుడై లేచాడు? Why? ఎందుకు Why? ఎందుకు Galatians 1:4 says. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము ఈ Read విధంగా anyone. సెలవిస్తుంది. Can you read anyone please? I am going to దయచేసి ఎవరైనా close. చదవండి. గలతీ పత్రిక 1వ 1:4. అధ్యాయము 4వ వచనాన్ని చదవాలని కోరుతా ఉన్నాను. ఎవరైనా తీసినట్లయితే
చదివి వినిపించాలని Yeah. కోరుతా ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. Who gave himself for our sins to deliver us from the present evil age. ఇప్పుడు ప్రస్తుత కాలములోనున్న పాపము నుండి విడిపించడానికి Means he had to die all kinds of addiction and bondages of sinners. ఇదిగో మనకున్నటువంటి ఈ బంధకాలు, పాపపు బంధకాలు, పాపపు వ్యసనాలు, అలవాట్ల నుండి మనం విడిపించబడడానికి. Why Jesus died on the cross? ఎందుకు యేసు ప్రభు వారు చనిపోయారు? The reason is ఒకటే కారణము, to bring you out of from the addictions. నీకున్న వ్యసనము నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You cannot deliver yourself. నీకు నీవుగా విడిపించుకోలేవు. Only Christ can break your bondage. నీ బంధకాలను తెంపేది యేసుక్రీస్తు వారు మాత్రమే. The question is, ఆ ప్రశ్న ఏంటంటే, do you trust resurrection power? నీవు ఆ యొక్క పునరుత్థానపు శక్తిని పొందుకున్నావా? So do you ready to believe the savior of Jesus ఆ Christ? పునరుత్థానపు యొక్క ఆశ, శక్తి పొందుకోవాలనేటువంటి దాహం నీకుంటే రండి ప్రభు యొద్దకు. Because John chapter 8 verse 34 says, ఇదిగో యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. truly, truly I say to you, మరలా మరలా మీకు చెప్పుచున్నాను, everyone ప్రతి ఒక్కరు కూడా who commits ఎవరైతే పాపం చేస్తారో, sin, ఆ పాపము sin is a slave to sin. నిన్ను పాపమునకు దాస్యముగా ఉండే విధంగా చేస్తుంది. చదువునాన్న భాస్కర్. పాపమునకు దాసుడిగా చేస్తుంది. యేసు పాపము చేయు ప్రతివాడును పాపము చేయి ప్రతి వాడును దాసుడని పాపమునకు దాసుడని. నిశ్చయముగా చెప్పుచున్నాను. అవును, There are many preaching nowadays. చాలా ప్రసంగాలు మేము వింటున్నాం. Do whatever you do. నువ్వేమన్నా చేసుకో, You can commit sin how much you want. పాపాలు ఎన్ని ఎత్తవో అని చెయ్యి, God will forgive. కానీ దేవుడు నిన్ను క్షమిస్తాడు. There are many preaching like this. ఎలాంటి బోధన చేసే వాళ్ళు లేరా? No, no, no. Bible clearly says, బైబిల్ అలా చెప్పట్లేదండి, అర్థం చేసుకో. truly, truly I say to you, మరలా మీకు చెప్తున్నాను, మరలా మీకు చెప్తున్నాను. purposefully who is commit to sin is a slave to sin. ఎవరైతే తెలిసి పాపము చేస్తూ ఉన్నారో ఆ పాపమునకు దాస్యులు అని జ్ఞాపకం చేసుకోవాలి. Because Christ died on the cross to bring you out of from addiction and sinful nature. క్రీస్తు సిలువలో మరణించింది ఎందుకంటే ఆ పాపపు స్వభావము నుండి నిన్ను విడిపించడానికి. As wolves died, ఏ విధంగానైతే ఆ తోడేలు చనిపోయాదో, as pigs followed, ఏ విధంగానైతే ఆ పందులు ఆ కటిక వాడిని వెంబడించినాయో, you are also following the Satan. చాలా మంది కూడా ఆ కటిక వాడిని వెంబడించినట్టుగా చెడు అలవాట్లను వెంబడిస్తున్నారు. Satan will put you before whatever you want. అపవాది ఏం చేస్తాడు తెలుసా? నీకు అవసరమైన అన్ని నీ ముందు పడేస్తాడు. Nothing will happen today, one day. We can ఏం commit. కాదు, ఇది ఒక్కటేసారి కదా చెయ్యి, No, ఏం కాదు, no, చెయ్యి no, చెయ్యి చెయ్యి అని చెప్తా ఉంటాడు. The consequence is very dangerous. కానీ దానికి తగిన ప్రతిఫలం నీ ఎదుట ఉంది, ఒప్పుకో. Jesus died specially for every sinners. యేసు ప్రభు వారు చనిపోయింది ప్రత్యేకంగా ప్రతి పాపి కొరకే. Again, if you want to commit a sin, ఒకవేళ కనుక నువ్వు మళ్ళా పాపం చేయాలనుకుంటే there is no forgiveness. దానికి పాప క్షమాపణ లేదు. Please try to understand. ఒకసారి దేవుడు నిన్ను మళ్ళా రక్షించిన తర్వాత If you knowingly మళ్ళా పాపం చేస్తున్నావా ఒకసారి ఆలోచించు. yes, knowingly committing a sin, మళ్ళా పాపం చేస్తుంటే you are not slave to Christ, you are slave to sin. నువ్వు ఏ దానికి దాసుడు తెలుసా? క్రీస్తుకు కాదు, మరల పాపమునకే దాసుడు అయిపోతున్నావు. Amen. ఆమేన్. Smile, please. ఒకసారి నవ్వండి. Hallelujah. హల్లెలూయా. He came from all the way from Karnataka, whatever he shared to with us. ఇదిగో కర్ణాటక నుండి అయ్యగారు అయితే వచ్చిండు, ఆయన ఏం చెప్పాడో చెప్పనివ్వండి అన్నట్టుగా ఉన్నాడు. Please. గమనించండి. I did not go from out of Bible. నేను బైబిల్ నుండి బయటికి వెళ్ళి మాట్లాడలే మీతో. Today also I am saying to everyone, నేను మీ అందరికి చెప్తున్నాను, whoever preaching,
ఎవరైతే ప్రసంగిస్తున్నారు, You are hearing from the word of God from anyone. ఎవరి నుండైనా మీరు వాక్యం విన్నా సరే, Research from the scripture. అలాగున ఉన్నమో లేవో లేఖనములను మీరు ఆలోచన చేయండి. Because after the Paul preaching guts over, Thessalonians and Bereans were researching. చూడండి, ఎప్పుడైతే పౌలు ప్రసంగం చేశారో తెస్సలోనికలో ఉన్నవారు ఇంకా చాలా మంది వారు వాటిని పరిశోధన చేశారు. So the same way you need to research. అలాగుననే మీరు వాక్యమును మరల చదవాలి. Big man of God will come and they will share. ఓ పెద్ద దైవజనుడు వచ్చి మీతో మాట్లాడొచ్చు. I will share to you. ఒక మాట చెప్తున్నాను, Before Christ, no one is big, everyone equal. యేసుక్రీస్తు కంటే ఈ భూమి మీద గొప్ప వాళ్ళు ఎవరు లేరు. గట్టిగా చెప్పండి కూడా, ఆయనే గొప్పవాడు. No one is big. ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. Only Christ and Christ. క్రీస్తు మాత్రమే గొప్పవాడు. We are all equal. మనమందరము ఒకే వారము, ఏకమైన. No mummy, daddy. నో మమ్మీ డాడీ అని పిలవకండి అందరిని. Only daddy Christ. మన డాడీ క్రైస్తే. No one is mummy, daddy in this world. మన మమ్మీ క్రీస్తే. ఎవరు ఈ భూమి మీద మమ్మీ డాడీ కాదు, Except who gave you birth. నీకు జన్మనిచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు మమ్మీ డాడీలు కాదండి. Jesus Christ only. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. Why you are not clapping? Because I am sharing something. ఎందుకు చప్పట్లు కొట్టట్లేదు? కోపం వస్తుందా మీకు? Thank you. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Please remember Mary Jones' life story. మేరీ జోన్స్ లేకపోతే ఈ రోజు మనకు బైబుల్స్ లేవు, అంటే బైబుల్ సొసైటీ లేదు అని జ్ఞాపకం చేసుకోండి. That Mary Jones inspired 150 Bible societies. ఆమె యొక్క జీవితము ప్రభావితం చెందింది. 150 బైబుల్ సొసైటీ సంస్థల్ని స్థాపించగలిగింది. 6 years old girl. ఈ రోజు మనం కలిగి ఉన్నాం. చప్పట్లు కొడదాం. ఇలా బైబుల్ మనం కలిగి ఉన్నాం. Amen. ఆమేన్. Today you are having a Bible. ఈ రోజు మన చేతిలో బైబుల్ ఉందంటే ఆ రోజు మేరీ జోన్స్ చేసిన త్యాగం. Only Sunday to Sunday we look the Bible. ఆదివారం వస్తే ఆదివారం దాకా ఈ బైబుల్ తెరవం. Otherwise whenever we get sickness, that time only we look the Bible. ఎప్పుడన్నా బాగలేదు అనుకో, అరే బైబుల్ లేరా అని చెప్తా ఉంటా. Please don't do that. అలాంటి చేయకండి. Meditate every day, word of God says. ప్రతిరోజు వాక్యాన్ని దివారాత్రము ధ్యానించండి. Those who meditate the day and night, he will be blessed. ఎవరైతే దివారాత్రము దాన్ని ధ్యానిస్తారో వారు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. Amen. ఏమైతుంది? వాడు చేయనదంతయో సఫలమవు. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Thank God for that. God brought me fourth time and again made me to preach the word of God. మరలా మీ మధ్యలోకి వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు సహాయం చేసినందుకు So దేవునికి వందనాలు. I special thanks to Anna. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రభాకర్ గారు. For you, I will tell him later. అన్నగారికి ప్రత్యేకంగా వందనాలు. And also special thanks to Pastor Prabhakar. ప్రభాకరయ్య గారికి స్పెషల్ థ్యాంక్ యూ. And special thanks to all who gathered youths and some of the pastors and elders. ఇక్కడ చాలా మంది దైవజనులు ఉన్నారు. వారికి మరి యవనస్తులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. Please keep praying for us and even our church also. మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మా సంఘం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. So may God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Thank you. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. యవనస్తులారు అందరు వాక్యం విన్నారు కదా, అందరు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ప్రార్థన చేయండి. మీరు ఎక్కడైనా ఏ విషయంలోనైనా వ్యసనమునకు ఏదైనా దానికి బానిస అయిపోయారేమో దయచేసి ఒక్కసారి